ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వాసవి ప్రీమియర్ లీగ్ పోటీలను చక్కగా నిర్వహించడం అభినందనీయమని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు సెయింట్ జోసెఫ్ కళాశాలలో ఏర్పాటు చేసిన వాసవి సీజన్ 7 పోటీలను ఆయన ప్రారంభించారు. సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన వాసవి ప్రీమియర్ లీగ్ సీజన్ 7 పోటీల ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పోటీల నిర్వాహకులు సుధీర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టీజీ భరత్ వాసవి ప్రీమియర్ లీగ్ సీజన్ పోటీలను ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాసవి ప్రీమియర్ లీగ్ పోటీలను ప్రతి సంవత్సరం పక్కా ప్రణాళికతో నిర్వహించడం అభినందనీయమన్నారు. కర్నూలులో జరిగే క్రికెట్ ప్రీమియర్ లీగ్ పోటీలలో వాసవి ప్రీమియర్ లీగ్ చక్కటి ఏర్పాటుతో ముందుకు సాగుతోందన్నారు. వాసవి ప్రీమియర్ లీగ్ పోటీలను రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో నిర్వహించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయా జిల్లాల్లో విజయం సాధించిన జట్లకు ప్రత్యేకంగా పోటీలు నిర్వహించాలని, తద్వారా వాసవి ప్రీమియర్ లీగ్ మరింత గుర్తింపు వస్తుందన్నారు. ఇలాంటి పోటీలలో పాల్గొనటం వల్ల నూతన స్నేహితులు పరిచయం అవుతారన్నారు. నిత్యం తీరికలేని జీవితంలో ఉండేవారికి ఇలాంటి పోటీల్లో పాల్గొనటం వల్ల నూతన ఉత్సాహం వస్తుందన్నారు. ఈ ఏడాది ప్రతి ఒక్కరికి కీలకమైన సంవత్సరమని, ఈ ఏడాది జరగనున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ సంవత్సరం జరగనున్న ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకోకపోతే రానున్న 5 సంవత్సరాలలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. సమర్థవంతమైన నాయకుని ఎన్నుకుంటే అన్ని విధాలా బాగుంటుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు కర్నూలు ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే కర్నూలు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తానని ఆయన తెలియజేశారు. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. Risers versus three challengers. Jolly cricketers versus golden bajrangis. Hunters versus ready hunters. Last, bullet riders versus gully boys. Basically, ఇప్పుడు VPL 7 ఇన్ని సీజన్స్ అవుతా ఉంది అండ్ ఇట్స్ గ్రేట్. ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ టోర్నమెంట్స్ హ్యాపెనింగ్ ఇన్ క్రికెట్ ప్రీమియర్ లీగ్స్ ఇన్ కర్నూల్ ఆర్ కర్నూల్ డిస్ట్రిక్ట్. నాకు తెలిసి VPL అంతా ఎక్కడా ఇంత పర్ఫెక్ట్గా, ఇంత ప్లాన్డ్గా ఎక్కడా జరుగుతా లేదు. హ్యాట్స్ ఆఫ్ టు ద టోటల్ టీమ్, ఎస్పెషలీ సుధీర్, శ్రీకాంత్, వాళ్ళ కమిటీ మెంబర్స్ అందరు కూడా దే హ్యావ్ డన్ ఫ్యాబులస్ జాబ్, ఎక్స్ట్రాడినరీ. ఎందుకంటే ఇంత పర్ఫెక్ట్గా నేను అన్ని లీగ్ మ్యాచెస్ ఆల్మోస్ట్ అటెండ్ అవుతుంటా. మన జైన్ కమ్యూనిటీ వాళ్ళది, మొన్ననే RPL వాళ్ళది అండ్ విష్ణు సమాజ్ వాళ్ళది. సో వాళ్ళు చేస్తారు, బట్ వెరీ గుడ్. ఇక్కడ మాత్రం పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంది. ఐ థింక్ ఫ్యూచర్లో లాస్ట్ టైం కూడా అడిగినా సుధీర్, ఇప్పుడు కూడా పాసిబిలిటీ ఉంటే వాళ్ళ దాంట్లో విన్నర్స్, వీళ్ళ దాంట్లో విన్నర్స్, ఇక్కడ విన్నర్స్ ఏమన్నా పాసిబిలిటీ ఉంటే కంబైన్ చేసి వీ కెన్ డూ దట్ ఇఫ్ వీ హ్యావ్ టైమ్. ఐ డోంట్ నో మరి టైం ఉంటుందా అని. లాస్ట్లో వాళ్ళకి ఒకవేళ అవుతుందా. సో మన సైడ్ నుంచి బాగుందంట రెస్పాన్స్, ఆ పక్క నుంచి రెస్పాన్స్ లేదు. కాంటే ఒకసారి ట్రై చేయమంటే ఐ కెన్ ట్రై. బాగుంటుందని, ఇంట్రెస్టింగ్ ఉంటుంది అని. అండ్ ఐ థింక్ రాన్ ఐ థింక్ వీ షుడ్ డూ సంథింగ్ లైక్ డిస్ట్రిక్ట్ లెవెల్లో. అంటే మనం ఇక్కడ విన్నర్స్ వేరే చోట కూడా VPL స్ప్రెడ్ చేసి డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ ఇట్స్ ఎనీవేస్ స్పోర్ట్స్, క్రికెట్, ఇంకా మనకి క్రికెట్ అంటే ఇట్స్ లైక్ గాడ్ ఇన్ స్పోర్ట్స్లో కాబట్టి స్ప్రెడ్ చేసి ఒకవేళ మిగతా డిస్ట్రిక్ట్లలో కూడా VPL అట్లా స్టార్ట్ చేయమని చెప్పి వాళ్ళకి అట్లా కమిటీస్ ఫామ్ చేసి అట్లీస్ట్ ఫస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్, దెన్ స్లోగా వీ కెన్ టేక్ ఇట్ అప్ టు స్టేట్ లెవెల్. నా సైడ్ నుంచి ఐ విల్ ఆల్వేస్ బీ దేర్ టు సపోర్ట్ ద VPL అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ టీమ్స్. ఇట్స్ ఎ గుడ్ ప్లాట్ఫామ్. నేను ఎప్పుడు అంటుంటా ఇట్లా ఈవెంట్స్ జరిగినప్పుడు, మనకి టోర్నమెంట్ జరిగినప్పుడు కొత్త ఫ్రెండ్షిప్, కొత్త నెట్వర్క్ అయ్యేకి మంచి అవకాశం ఉంటుంది. మీరందరూ కూడా దిస్ ఈజ్ ఎ గుడ్ ప్లాట్ఫామ్ టు బికమ్ న్యూ ఫ్రెండ్స్. లేదంటే జనరల్గా కలిసే బిజీ వరల్డ్లో ఉంటాము, ఎప్పుడో ఒకసారి కలుస్తుంటాం ఏదో ఈవెంట్స్. సో ఇట్స్ ఎ నైస్ డే, 2 days ఫుల్ జోష్లో ఉంటుంది. సో ఎంజాయ్ దట్
న్యూ ఫ్రెండ్షిప్, న్యూ నెట్వర్క్ అవన్నీ కూడా చేసుకొని ఇట్ షుడ్ లాంగ్ రన్గా మీరు అందరు కూడా అట్లే కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఆశపడుతున్నా. అండ్ మీకు ఎంత క్రూషియల్ ఇయర్ అంటే నాకు ఎంత క్రూషియల్లో మీకు కూడా అంతే క్రూషియల్ ఇయర్. ఎందుకంటే మన నెక్స్ట్ 5 years ఈజ్ ఇన్ ఆల్ యువర్ హ్యాండ్స్. సో మీరందరూ కూడా రైట్ డెసిషన్ మీరు ఎట్లయినా 100% నాకు తెలుసు. వేరే వాళ్ళకు కూడా కొద్దిగా రైట్ డెసిషన్ తీసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ పొలిటికల్ ప్లాట్ఫామ్, బట్ స్టిల్ ఇట్ ఈస్ క్రూషియల్ కాబట్టి మన నెక్స్ట్ 5 years అనేది ఈ ఇయర్ పైన బేస్ అయ్యి ఉంటుంది కాబట్టి మనం కరెక్ట్గా డెసిషన్ తీసుకునేకి ఎక్కడైనా మైండ్ క్లారిటీ లేని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడము, మాట్లాడడము, మౌత్ పబ్లిసిటీ ఇవ్వడము, దీస్ ఆర్ ద మోస్ట్ క్రూషియల్ థింగ్స్. మాట్లాడి ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఏమన్నా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయడం. ఎందుకంటే మన లైఫ్, ఫ్యూచర్ ఆల్ డిపెండ్స్ ఆన్ గుడ్ గవర్నెన్స్, గుడ్ గవర్నమెంట్, గుడ్ లీడర్. మీ అందరికి తెలిసిందే. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, క్రూషియల్ ఇయర్ ఫర్ both sides. And all the best to all teams, and that's all I can say. All the best.